హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హుస్నా వండర్స్. ఈ వీడియోలో మీకు చూపించబోయే రెసిపీ ఏంటి అంటే రంజాన్కైనా బక్రీద్కైనా ముస్లిం ఫెస్టివల్ ఏదైనా కూడా కామన్గా చేసుకునే షీర్ కుర్మా. చాలా టేస్టీగా ఉంటుందండి, చాలా బాగుంటుంది. అసలు మీరు ట్రై చేసేయండి, అందరికి అర్థమయ్యే విధంగా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక ఆలస్యం చేయకుండా తయారీ విధానం అంటే చూసేద్దాం. దీనికోసం ముందు రోజు నైట్ మనం ఈరోజు చేస్తామనగా నిన్న నైట్ గుప్పుడు జీడిపప్పు, గుప్పుడు బాదం పప్పు, పిస్తా పప్పు ఉంటే అదొక గుప్పుడు వేసుకోవాలి. నా దగ్గర అవైలబుల్ లేదండి, నేను వేయలేదు. మీ దగ్గర ఉంటే కనుక మీరు వేసేసుకోవాలి. ఇవన్నీ వేసుకుని నానబెట్టుకోవాలి రాత్రంతా కూడా. నెక్స్ట్ డే మార్నింగ్కి ఇలా ఉంటాయి. చేసుకునే ముందు ఒక బౌల్ తీసుకుందాము. అందులో 1 లీటర్ పాలు వేసుకుని వేడి చేసుకోవాలి. అది కాగుతూ ఉండగా జీడిపప్పు, బాదం పప్పు మనం నానబెట్టుకున్నాం కదా, అవన్నీ ఇలా కట్ చేసుకోవాలి. అలాగే కిస్మిస్, ఖర్జూరం. డ్రై ఖర్జూరం వాడట్లేదండి, నేను రెగ్యులర్గా మనం తింటాం కదా ఆ ఖర్జూరాన్ని యూస్ చేస్తున్నాను. వీటిని ఫ్రై చేసుకోవడానికి ఒక బాణలి పెట్టుకొని నెయ్యి వేసుకొని జీడిపప్పు, ఖర్జూరం, బాదం పప్పు ముక్కలు వేసుకోవాలి. మీరు ఎండు ఖర్జూరం వేస్తున్నట్లయితే ముందు రోజు నైట్ వాటితో పాటు నానబెట్టేసుకోవాలి. ఇందులో మనం పుచ్చిగింజల పప్పు కూడా వేసుకోవచ్చండి. పిస్తా పప్పు, పుచ్చిగింజల పప్పు, డ్రై ఫ్రూట్స్ మనకి కొలత ఉండదు, మన ఇష్టం వచ్చినంత వేసుకోవచ్చు. ఇలా దోరగా వేయించుకుందాము. వేగిన తర్వాత లాస్ట్లో కిస్మిస్ వేసుకొని కలుపుకోవాలి. మాడిపోకుండా చూసుకోవాలి, ఎందుకంటే టేస్ట్ అంతా పాడైపోతుంది. ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టేసుకుందాము. ఇలా పక్కన పెట్టుకున్న తర్వాత అదే బాణలిలో ఇంకొక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుందాము. ఇందులో సేమియా ఉంటుంది కదా, సన్న సేమియా మనకి మార్కెట్లో అవైలబుల్ ఉంటుంది. దీన్ని మనకు మార్కెట్లో రంజాన్ టైంలో ఎక్కువ సేల్ చేస్తారండి. సన్న సేమియా షీర్ కుర్మా కంటే వాళ్ళే ఇస్తారు. దీన్ని అటు ఇటు తిప్పుకుంటూ చిన్నగా ముక్కలు కట్ చేసుకుంటూ వేయించుకోవాలి. చిన్న మంటలు మాత్రం పెట్టుకోవాలి, ఎందుకంటే వెంటనే మాడిపోతాయి అన్నమాట. చాలా సన్నగా ఉన్నాయి కదా, వెంటనే మాడిపోతాయి. అటు ఇటు తిప్పుకుంటూ వేయించుకోవాలి మొత్తం. ఇలా వేగిన తర్వాత ఒక పక్కన పెట్టేసుకుందాము. పాలు మరిగాయి కదండి, పాలు మనకి లీటర్ పాలు వేసాం కదా, అందులో 4 వంతుల్లో 1 వంతు మనకి మరిగిపోవాలన్నమాట. అప్పుడు మనం డ్రై ఫ్రూట్స్ అన్నీ ఇందులో వేసేసుకోవాలి, వేయించుకున్నవి. డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా ఇందులో వేసి వేయించుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. పాల్లోకి ఆ డ్రై ఫ్రూట్స్ అంతా కూడా టేస్ట్ పడుతుంది అనమాట. పాలపై ఉన్న తొరకంతా కూడా తీసి పక్కన పెట్టేసుకోవాలి. ఇలా కలుపుకుంటూ ఉడికించుకుందాం. అందులో ఈ పాలు కూడా 4 వంతులు ఒక భాగం మరిగిపోయింది కదా, ఇంకొక భాగం కూడా మరిగిపోవాలి. పాలు ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత ఇందులో మనం వేయించుకున్న సేమియా ఉన్నాయి కదా, అవి వేసేసుకుందాము. వేసుకుని తిప్పుకుంటూ ఉడికించుకోవాలి. ఎక్కువ టైం తీసుకోదండి మనకి, ఇది వెంటనే ఉడికిపోతాయి. మనకి షీర్ కుర్మాలో టేస్ట్ అంతా కూడా డ్రై ఫ్రూట్స్ దగ్గరే వస్తుంది. డ్రై ఫ్రూట్స్ మనం ఎక్కువ ఎన్ని వేసుకుంటే అంత టేస్ట్ వస్తుంది అనమాట. పాలు బాగా మరిగించుకుంటాము, అందులో ఈ డ్రై ఫ్రూట్స్ వేసుకొని మరిగించుకుంటాం కాబట్టి ఇంకా బాగుంటుంది టేస్ట్. దీన్ని ఇంకొక 2 నిమిషాల పాటు ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలి. ఇది మనకి లాస్ట్లో కొంచెం పలుచగా ఉన్నప్పుడే దించుకోవాలండి, ఎందుకంటే మనకి చల్లారిన తర్వాత చిక్కబడుతుంది అనమాట. అప్పుడు మీరు కొద్దిగా పాలు యాడ్ చేసుకోవచ్చు. లాస్ట్లో దింపుకునే ముందు మనం ఉడికాయలే చెక్ చేసుకున్న తర్వాత షుగర్ వేసుకోవాలి. స్వీట్ మీ టేస్ట్ సరిపడగా అడ్జస్ట్ చేసుకోవాలండి, ఎందుకంటే కొంతమంది ఎక్కువ తింటారు కదా. లాస్ట్ ఒకసారి టేస్ట్ చేసుకోవాలి. తర్వాత కొద్దిగా ఇలాచీ పౌడర్ వేసుకోవాలి. ఒకసారి బాగా మిక్స్ చేసుకొని 1 సెకండ్ పాటు ఉంచుకోవాలి స్టవ్ మీద. తర్వాత దించేసుకొని సర్వింగ్ బౌల్ తీసుకొని సర్వ్ చేసుకోవాలి. చాలా సింపుల్గా రెడీ అయిపోయింది కదండి షీర్ కుర్మా. చాలా బాగుంటుంది, ఒకసారి మీరు ట్రై చేసేయండి. పాలు బాగా మరుగుతాయి, డ్రై ఫ్రూట్స్ ఎక్కువ వేసుకొని ఉడికించుకుంటాము. ఇక్కడే టేస్ట్ చాలా బాగా వస్తుంది. డ్రై ఫ్రూట్స్ ఎప్పుడు కూడా అప్పటికప్పుడు వేయొద్దు, నానబెట్టి మాత్రం వేసుకుంటే బాగుంటుంది అనమాట. చాలా సింపుల్ ప్రాసెస్లో షీర్ కుర్మా ఎలా రెడీ చేసుకోవాలి చూసేసారు కదా. మీకు కూడా ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఒకసారి ట్రై చేసేయండి, మీరు కూడా నచ్చితే కనుక వెంటనే మీకు టేస్ట్ ఎలా వచ్చిందో నాతో షేర్ చేసుకోండి. అలాగే ఇంకా ఈ వీడియోని లైక్ చేయనట్టయితే వెంటనే లైక్ చేసేయండి. అలాగే మన ఛానల్లో రెగ్యులర్గా ఫాలో అవడానికి అయితే ట్రై చేసేయండి. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోదు, ఎందుకంటే నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకే ముందుగా నోటిఫికేషన్ ద్వారా వస్తుందన్నమాట. ఇంకా మరెన్నో టేస్టీ యమ్మీ రెసిపీస్ కోసం మన ఛానల్ రెగ్యులర్గా ఫాలో అవడానికి అయితే ట్రై చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.